హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు స్కాంబీ రొయ్యలు అయితే చేస్తున్నాం. స్కాంబీ రొయ్యలు మనమైతే ఇప్పుడైతే రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నాం అండి. చూడండి, ఇప్పుడైతే బాండ్లలో నూనె పోసుకున్నాము, తర్వాత ఎర్రగడ్డ వేసుకున్నాము, తర్వాత టమాటాలు అన్నీ ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలు అయితే ఉన్నాయి. ఇప్పుడు టమాటాలు అన్నీ వేసి బాగా వేగేదాకా అయితే ఉంచాలండి. అలా ఉంచితే ఏంటంటే గుజ్జు గుజ్జుగా అవుతుంది. బాగా గుజ్జుగా వచ్చిన దాకా మాత్రం ఉంచాలి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి, పసుపు కూడా తగినంత వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే ముందుగా వేసి పెట్టుకున్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏంటంటే కాసేపు అయితే మూత ఉంచాలండి. తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం ముక్కలన్నీ వేసేయాలి. ముక్కలు వేసిన తర్వాత దాంట్లో ముక్కలన్నీ కలిసేలాగా మనం అయితే ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసిన తర్వాత లాస్ట్లోకి ఏం చేయాలంటే ధనియాల పొడి వేసుకొని కాసేపు అలా ఉండిచ్చి దించేసుకోవాలి. దించేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పు చారు అయితే ఉంది. ఆ పప్పు చారులోకి ఒక్క ముద్దలోకి ఒక్క ముక్క వేస్తే ఎలా ఉంటుందండి. ఆ ముక్క వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి.